తెలంగాణలో హర్ఘర్ తిరంగా యాత్ర ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి దాదాపు కిలోమీటర్ వరకు 1000 మీటర్లు త్రివర్ణ పతాకంతో దాదాపు 1000 మంది విద్యార్థి మరియు విద్యార్థినులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు సంతోష్తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మండలము ఆర్మూర్ పట్టణము రెండు ఈ రోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి ఇంటి పైన కూడా ప్రతి భారతీయుడు జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలా, దేశం మొదలు పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజల లోపల జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం కోసమే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత రెండు సార్లుగా అనేక మంది దేశంలో మారుమూల గ్రామాల్లో మారుమూల పల్లెల్లో పూరి గుడిసెల్లో కూడా వారి గుడిసెల పైన వారి ఇంటి పైన కూడా జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవడం జరిగింది. ఇదే విధమైనటువంటి స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భావి తరాలకు ఈ స్ఫూర్తిని అందించే విధంగా ఈ విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మనం అందరం కూడా ప్రతి 15th ఆగస్టుకు మన ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతీయుడు కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా, జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహామహుల త్యాగఫలం, మర్చిపోని స్వాతంత్రం, వెలుగల పోరాటంలో జన్మించినటువంటి సిద్ధించినటువంటి అమృత భాండం, దీన్ని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మనం అందరం కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి ఊరి గుడిసె వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి